ఏమన్నామంటావు నైట్కి చెప్పవేంటి మాట్లాడలే అసలు నాకు ఉందిగా రైలు కూర ఉంది అన్నం ఉంది చాలు అమ్మని ఏం చేయమంటావు ఇదే చెప్పేది ఏం తింటారేంటి మీరు? చికెన్ కర్రీ చపాతీ తింటారు. చికెన్ తప్ప ఏమన్నా లివర్ కర్రీ చపాతీ తింటాడు. ఎవరు ఇప్పుడు ఉండవుగా ఎవరిలో ఉంటాయి చికెన్ గికెన్ ఇవన్నీ పద్దాకా అడగొద్దు. ఇప్పటికే నాన్ వెజ్ తింటున్నారు అంటున్నారు అందరూ. తెగ వేసుకుంటున్నారు కామెంట్లో నాన్ వెజ్ తప్ప మీరేం తింటలేదని. కామెంట్ రావాలన్నా ఏదో ప్రయత్నం ఉండాలి కదా. నాన్ వెజ్ తింటున్నా రావట్లేదు, అది మీరు వెజ్ తింటారా అని అడుగుతారు అంతే. వెజ్ మళ్ళీ మీరు స్కూల్కి వెళ్ళే వరకు తినగా ఆన్ స్క్రీన్లో నాన్ వెజ్ తింటాం, ఆఫ్ స్క్రీన్లో వెజ్ తింటాం. నాకు తెలియదు. అన్నం వండేసి ఉన్నాయి కదా చేపలు అవును. ఎండ్రాయిలు గోంగూర నాకు సరిపోద్ది అది ఉన్నది. 2 కేజీలు చేపలు తెచ్చామని చెప్తాం. 2 కేజీలు చేపలు తెచ్చా, 1000 రూపాయలు అయినాయి ఎండు చేపలు. ఉల్లిపాయలు ఏం కాదు, అవి ఒక టేస్ట్. అవి కూడా డ్రై ఫిష్ కూడా మంచివే. అలా అనుకుంటే మరి వేట మాంసం వట్టి తునకలు చేస్తారు. మరి ఎండిపోయింది ఎందుకు తింటారు? దాంట్లో ఉండే ప్రోటీన్ దాంట్లోనే ఉండిద్ది. దేంట్లో ఉండే ప్రోటీన్స్ దాంట్లో ఉంటాయి. వట్టి తునకలు చేయకుండానే ఎండలు వెళ్ళిపోయాము. దూపుడు పొత్తు మటన్ ఉంటే కనుక మనం చేద్దాం. నెక్స్ట్ రోజు చేసుకుందాం. ఎలా అయింది? దూపుడు పొత్తు అదే అది చేస్తారు కదా, కోడికి చేసినట్టుగా. సర్లే నువ్వు వెళ్ళి స్నానానికి వెళ్ళి. పెరుగన్నా తినేయండి నైట్కి. నేను ఇందాకే చెప్పాను మాట. అమ్మ అసలు రోజు ఏం వండట్లేదు, నైట్ కూడా పెరుగన్నది అంటున్నాను. ఏం పర్వాలా, పెరుగన్నం తింటే మంచిది. అలాంటి రోజు తినకూడదు. పచ్చడి పట్టే అసలు డబ్బాలకి. రేపు మనం కూడా 5 కేజీలు రైలు తెచ్చుకొని పచ్చడి పెట్టుకుందాం మన ఇద్దరికి. ఏదో దొరికితే 1 కేజీ తెచ్చుకోవాలి. వేటలో ఇప్పుడు దొరక, వేటకి వెళ్ళలేదు కదా. వారం మాస్ పలావ్ పట్టి దగ్గర పలావ్ అడిగింది కదా దుర్గా. దుర్గానా ఎవరు అడిగారు? శ్రీదుర్గాయనా? చికెన్ రేటు తగ్గినాయి, చేద్దాం. నవ్వుతారన్నమాట. ఎక్కువ చికెన్ తెచ్చుకొని అప్పుడు చేయొచ్చు. వారం మాస్ పలావ్. పోటీ కాళ్ళు తెచ్చావు, అప్పుడు నీకు రేటు గురించి ఆలోచించలేదు. అసలే నీ దగ్గర మాట తీసుకుంది, సంజు వదిలితో దగ్గర నుండి చేయించే బాధ్యత నీదే అని చెప్పి. అవును, చికెన్ మరి రేటు తగ్గినాయి. రేటు తగ్గితే అప్పుడు చికెన్ పలావ్ 300 ఉంది కేజీ. లేదు 260. ఆ బట్టలు కూడా తెచ్చామ్మా. అంతే. చిన్నబాబు స్నానానికి వెళ్ళాడా? నవరత్నాలు రాసుకొని పడుకోండి, పొద్దున్నే తలస్నానం చేయండి ఇద్దరు. టాబ్లెట్ తెచ్చేసుకోలేదు. ఇక ఇక్కడ గోల్డెన్ టాబ్లెట్ ఉండొచ్చు. పకోడీ అప్పుడు ఉండదు, అయిపోతుంది. మేము వెళ్ళేసి అక్కడ కాకపోతే వేరే చూడదండి. ఈసారి ఎప్పుడైనా తెస్తాం. ఈసారి కాదు, అక్కడ కాకపోతే వేరే చూడదండి. ఇప్పుడు తినాలనిపించింది, దీనిలోకి ఎదురు తిన్న తర్వాత తినాలనిపిస్తావా? ఎందుకు తినాలనిపించింది? నేను అప్పుడు తింటా. సర్లే కానీ లేదు, బట్టలు అయితే తీయండి. నువ్వేంటి ఆ స్టూల్ని అలా చేస్తున్నావు? స్టూల్లో ఏం చెప్పట్లేదు, ఏమంటారో. అన్నం వండి వస్తే పచ్చడి ఉందిగా, కొత్త ఆవకాయ పచ్చడి ఏదో వేసుకుని. మీకు ఎందుకు పచ్చడి మీరు తిన్నాం?
పచ్చడి మొత్తం మాకే మొత్తం గౌడీ నువ్వు ఫస్ట్ వీళ్ళు తీసి సరిగ్గా రేపు పెట్టి పప్పు స్నానానికి టమాటా వండితే నీకు పప్పు టమాటా మీ ఉంది మౌంట్ బస్ వేసుకొని తినొచ్చు. వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాల్సింది అంటావా నువ్వు? దొరకదు. డూప్లీ మట్టి ఏమయ్యాడు? ఆడికి రావడం కుదరట్లా, కాకపోతే ఎప్పుడెప్పుడు వచ్చి క్రికెట్ ఆడదాం అన్నట్టుంది ఆడికి. అక్కడ ఆడతారు కదా 4 రోజులు అక్కడే ఉంటాను. తీయండి అమ్మా, తీసి తెలవలేదంతా. తీసుకో కదపల్లి తీసేస్తాను చిన్న. నాకేం చెప్పట్లే వంట సంగతి, ఇంకెందుకు నేను అన్నం వండేస్తా. మీ వద్దు మీ చపాతీ చేద్దాం. మరి ఎలాంటి అయితే చపాతీలు పాలు అలాంటి కాదు ఎర్రా బంగాళదుంపలు అవి తెచ్చుకోండి. అయితే బంగాళదుంపలు పాలు కదా అవి ఏం లేవు మరి. పచ్చిమిర్చి కొత్తిమీర ఇవేమి చెప్పకుండా ఏం లేవంటే అలా తీసుకురా. అయితే అన్ని తీసుకురా. టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కేజీ తెచ్చాను అన్నమాట. కానీ బటర్ కూడా తేవచ్చు. బటర్ ఉంటాయి. టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర బంగాళదుంప పాలు అంతే. పాలు పెరుగు అవన్నీ వదిలేదు. గ్రీన్ పీస్ తెచ్చుకుంటారు. తెచ్చుకోండి కదా పండుగ ఏంటిదమ్మా తినాలి మళ్ళీ పక్కన పెట్టకూడదు. ఏంటిదమ్మా అడుగుతున్నాను. ఏంటిదమ్మా బఠానీ అంట గ్రీన్ పీస్. మటన్ వీడు మొహానికి తినే మొహం కాదు మనకి తెచ్చుకుంటాడంట. నాకు వచ్చేవి అమ్మకి వచ్చేవి డాడీకి వచ్చేవి అన్నీ తినకపోతే అప్పుడు చెప్తాం మీరు. వెళ్ళు తెచ్చుకో వెళ్ళు. సరే గర్భం వంట చేసి చేస్తాను. నేను గర్భం వంట చేసి బయటకు వెళ్తానండి తప్ప అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉంటాను. నేను కూడా ఆడతా. నేను ఇల్లు కూడా ఉంటాను. ఏం చేస్తున్నావు అయితే? బంగాళదుంప చేస్తాను కూర కూరమా. వచ్చాడమ్మా? తెచ్చావన్నీ వాడు అలాగే ఇక్కడ కూడా ఉంది, లోపల కూడా చెప్తా. సరిగ్గా తడవలో ఆడి చపాతీలు ప్యాకెట్ తెప్పించావా? పాలు పెరుగు తీసి అమెరికా చాక్లెట్స్ వచ్చినాయండి మనకి. హనీ పాప్ తీసుకొచ్చింది. ఈ జెమ్స్ తింటావా నువ్వు? జెమ్స్ వద్దు నాకు. నాకు అసలు ఏంటి కూడా తెలియదు. ఏదన్నా మంచిది ఒకటి తియ్యగా ఉండాలి. చాక్లెట్ తీయగానే ఉంటుంది. హనీ పాప అమెరికా చాక్లెట్స్ పంపించింది నిన్న. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ పంచ్. బాగున్నాయి. ప్రతిసారి వీళ్ళు వెళ్ళినప్పుడైనా లేకపోతే వాళ్ళ మామయ్య ఎవరైనా వచ్చినప్పుడు కానీ తెప్పిస్తారండి, మనకి ఇస్తారు. నిన్న డాడీ వాళ్ళ మమ్మీ గుడివాడ వెళ్ళింది కదా, తనకి ఇచ్చి పంపించారనమాట. బాగుందమ్మా. లోపల అయ్యే పప్పులు ఉన్నాయి. ఏం కర్రీ చేస్తున్నావు? బంగాళదుంప కోసం.
కొంచెం తీసుకున్నాను అంతకు ఉం? కొంచెం తీసుకుని సరిపోద్ది, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రైతు బజార్కి వెళ్ళి వచ్చినా సరిపోయేది. చాలా లోడిగాడి కోసమే ఇది వండేది, లేకపోతే పెరుగు ఏదో చేసేస్తాం. అదే పెరుగన్నం తినేమందాం, పచ్చడం తినేదాన్ని. ఓకే, చపాతీలు కాల్చేసి కర్రీ చేస్తావా? కర్రీ చేసి చపాతీ కలుస్తాను. బంగాళదుంప, బెంగాల్ టైగర్. ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నా. నాన్ వెజ్ తప్ప వెజ్ రాదా నీకు? అది మీరే చెప్పండి. మరెందుకు మొహం అలా పెట్టుకొని చేస్తున్నావు? ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నా, ఏదో రాకపోయినా బాగుండేది. రకరకాల పేర్లన్నీ పెడుతున్నావుగా. చెక్ తీసేది కొన్నావుగా మొన్న 70 రూపాయలు పెట్టి డీమార్ట్లో. అది ఎక్కడ ఉంది, ఎందుకు ఇంత ఈజీగానే వస్తుంది, నీట్గా అనేది పలసగానే. ఇంకేంటి ఆడు తెలిసాడు కదరా, ఆడికి నచ్చరా? మళ్ళీ అంత చెత్త వచ్చింది. ఆడ వదిలితాడు మరి. తడిగొట్ట పెట్టమని అయితే ఆడిని. తడబండి ఇంకెందుకు. ఏంటి ఫ్రిడ్జ్ డోర్ మొత్తం తెలిసించు. కొద్దిగా చపాతీలోకి కానీ ఇందులోనన్న బగారా రైస్లోకి కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుర్మా ఎట్లా ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉండిద్ది. ఫస్ట్ బటర్ వేయాలి, ఫినిషింగ్లో కొంచెం నెయ్యి వేయాలి. అద్దరి పద్ధతి తీసుకెళ్ళి తప్పలు తీయొద్దు అన్నారు. వీళ్ళిద్దరు చేరారు, ఇక నన్ను వంట చేయని ఎవరు. మొన్న ఒక వీడియోలో చూసా తొక్కలు తీయకూడదు అంట, బంగాళదుంపలకి క్యారెట్లకి వీటికి. మిర్చి వేస్తున్నా ఫస్ట్. తొక్కలోనే పోతాయి విటమిన్స్ అన్నీ. తొక్కలతో తింటే చాలా మంచిది. అలాగే అరటికాయ తొక్కలు, మామిడికాయ తొక్కలు. చిన్నప్పుడు నేను అరటికాయ తినేసి తొక్క నీకు ఇచ్చేది. చిన్నప్పుడు నేను తెలుసా నీకు? ఎందుకు తెలియదు? మా ఇంటికి వచ్చేదాన్ని లేదు. మరే టీవీ చూడడానికి రియల్ ఇంట్లో మామూలుగా ఎవరింటిగా వచ్చినప్పుడు వచ్చేది. ఓకే అండి, ఇప్పుడు కొంచెం బటర్ వేసిన తర్వాత ఆయిల్ వేసాను. కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నా. దీనికి ఏం పేరు పెట్టాలో నాకైతే తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే పెట్టండి. నేనైతే బంగాళదుంప కుర్మా అనే అంట, ఇట్లానే చేస్తాను. ఇందులో జీడిపప్పు పేస్ట్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చండి, మీరు ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోండి. మా వాళ్ళు అస్సలు తినరు అవి, అందుకని నేను వేయను. బాగున్నట్లు ఉన్నాయి కదండి ఇప్పుడు.
లౌడీ కోసం చేస్తున్నాయండి ఇప్పుడు. ఇప్పుడు వీడి కోసమే అది పెరగన్నం తినేయండి ఒక్కరోజు కంటే అసలు నువ్వు ఎప్పుడు వంట చేసావు అంటున్నాడు. నువ్వు చేసుకుంటావా? ఎందుకు చెయ్యి, వెళ్ళి చేసే అయితే స్నానం. రాంబోలో చేస్తున్నాను. ఎత్తు కరివేపాకు వేసేసాను ఇప్పుడు ఇందులోనే, ఇది వేగుతూ ఉంటుంది. ఎత్తు ఫోను వీడియో చేస్తున్నప్పుడు ఫోన్ వస్తున్నాయి, డిస్టర్బ్ అవుతుంది వీడియో. ఈ వేగాలండి ఎర్రగా. ఇవన్నీ ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా, ఇప్పుడైతే బంగాళదుంపలు వేసేస్తున్నాను. అలాగే కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను ఇందులోనే ఫ్లేవర్ కోసం అన్నమాట. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అలాగే ఈ గ్రీన్ పీస్ నానపెట్టాం కదా, ఇవి కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఉప్పు పసుపు కూడా వేసుకుందామండి ఇందులో. నేనైతే నా స్టైల్లో నేను మామూలుగా పచ్చి మసాలా వేసేసుకుంటా. మీరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా, గరం మసాలా విడిగా వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ముందే ఆ మసాలా వేసేస్తే అడుగంటేసిద్దని మసాలా వేయలేదండి. ఈ బంగాళదుంపలు కొంచెం మగ్గిన తర్వాత అయితే నేను మసాలా వేసుకుంటాను. ఇవైతే కొంచెంసేపు మగ్గనుంటాయి. ఇదిగోండి, ఇవైతే చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కొంచెం ఈ బిర్యానీ దినుసులు అయితే వేసుకుంటున్నా. ఇవి ఫస్ట్ నేను ఆయిల్లో ఎందుకు వేయలేదంటే, ఇప్పుడు వీటితో పాటు మగ్గుతాయి కదా, అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది అనమాట. అంటే ఒక అనాస పువ్వు, యాలకులు ఒక 4, లవంగాలు, షాజీరా, జాపత్రి, మరాఠీ మొగ్గ వేసానండి. ఇప్పుడైతే ఇవి వేగుతూ ఉంటాయి కదా, ఇప్పుడైతే మనం మసాలా వేసుకుందాం, పచ్చి మసాలా. ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఈ మసాలాలో పచ్చి వాసన కూడా పోయే వరకు అయితే వేసుకుందాం. మంచి స్మెల్ అయితే వస్తుంది చక్కగా. గుమాయిస్తుంది ఇచ్చినంత. లోడీ అయితే ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే కారం వేసేస్తున్నాము కూరలో. మంచి మా టేస్ట్ ఉంది అనమాట కర్రీ మాత్రం ఇది. ఓకే, ఇప్పుడైతే బాగా బీట్ చేసుకున్న పెరుగు అండి, ఒక చిన్న కప్పు వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేస్తున్నాను. ఒక్క నిమిషం వేపుకున్నాక వాటర్ పోతాము. ఆహా, అయింది. ఇప్పుడైతే వాటర్ పోసేసుకుంటున్నాను ఒక గ్లాస్ అయితే. వాటర్ పోసుకున్నాక ఒకసారి కలుపుకుంటున్నాను అండి. ఇది ఒక పావు గంట సేపు పట్టింది బాగా ఉడకడానికి. ఉడికి దగ్గరకు అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని అయితే ఫైనల్గా కొంచెం నెయ్యి వేసి ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ గ్రేవీ మనకి కావాలన్నమాట చపాతీలోకి నంచుకోవడానికి. ఇప్పుడైతే నేను ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుంటున్నాను ఇందులో. నాన్ వెజ్ కర్రీస్లో కూడా నెయ్యి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర అయితే ఫైనల్గా వేసేస్తున్నాను. ఒకసారి అయితే కలిపేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది.
చపాతీలో తినేయడమే ఇది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేస్తున్నా అండి. ఈ చపాతీ చేసుకుని ఇక తినేయడమే. నాకైతే చిన్న పని పడింది, ఈలోపు బయటికి వెళ్ళి వస్తాను, అప్పుడు దీని టేస్ట్ చెప్తాను మీకు. ఇప్పుడైతే బయటికి వెళ్ళి వచ్చేసానండి, కొంచెం చిన్న పని పడి. ఇంకా వచ్చిన తర్వాత అయితే ఈ చపాతీ కాలుస్తున్నా. నాకు మా ఆయనకి పిల్లలు అయితే కాల్చుకుని తినేసారు. ఇంకా చెరొక 2 చపాతీ కాల్చుకుని తినేద్దాంలే అని కొంచెం బటర్ రైస్ అయితే కాలుస్తున్నాను చపాతీ. అందుకే స్మెల్ వెరైటీగా వస్తుంది. బటర్ నాన్లో వస్తుందా? స్మెల్ అదే బటర్ స్మెల్ వస్తుంది. కాల్ చేస్తే ఇక నీకు కర్రీ వేసి చేస్తా తినేసి. పంచదార వేసుకొని తినేసినట్టు. ఆహా, కూర తిన్నారు అది. అంటే 1/2 కిలో వండేసా. చపాతీ అయితే వేడిగా ఉంది. కూర తినలేదండి మీరు? అన్నా తిన్నారా? తిన్నాను కదా. కూర అంతా అలాగే ఉంది. అంతా అక్కడ ఉంది, నేను అంత తిన్నాను తెలుసా. తమ్ముడు బాగుందమ్మా. థ్యాంక్ యూ. చికెన్ అంటే ఇంకా బాగుండేది చపాతీలో. అంటే బాగాలేదా కర్రీ? బాగానే ఉంది. ఇదే అడుగుదాం అనుకున్నా. నీ మనసు నాకు తెలుసు కదా. నువ్వేంటి పెళ్లి చేసుకున్నావా? నేను పెరుగు తింటా చెప్ప. సూపర్ కర్రీ అయితే బాగుంది, ఎక్సలెంట్గా. బాగుందా? బంగాళదుంప ముక్కలు కాకుండా చికెన్ ముక్కలు అయితే ఇవి ఎక్సలెంట్గా ఉండేది. అదిరిపోయేది అన్నమాట చపాతి. బటర్ రైస్ కాల్చడం వల్ల చాలా బాగుంది చపాతి. కర్రీ నచ్చిందా తల్లాడు? చాలా బాగుంది.
వెజ్ ఏం తింటాం? ఇంకా ఆపు మరి. మన బాడీకి అసలు వెజ్ పడదు. మరి ముక్కలు ఏంది అసలు ముద్ద కూడా తెలియదు నాకు. అసలు మా ఆయనేనండి ఇప్పటిదాకా వెజ్ కర్రీ అన్నది కావాలని. ముక్కలు ఏంది ముద్ద తెలియదని ఈ బంగాళదుంప మొక్క వేసిండేవా? ఎక్సలెంట్ ఉంది, మీరు ట్రై చేయండి. కర్రీ చపాతీలో కానీ బగారా రైస్లో కానీ అద్దరిపోద్ది అనమాట. ఆ నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కర్రీ. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజుకి ఇదైతే వీడియో అండి. ఈ నైట్ అయితే ఇంకా చపాతీతోనే 2 చపాతీ 1 కప్పు పెరుగు అనమాట. చల్లగా ఉంటుంది. నేను ఎప్పుడు చపాతీ తిన్నా ఖచ్చితంగా పెరుగు తింటా. ఆయన పెరుగు తినరు, నేను లోడి పెరుగు తింటాం కంపల్సరీ. మరి ఈ రోజుకి వీడియో అండి. ఈ బంగాళదుంప కుర్మా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అసలు చాలా అంటే చాలా మంది చపాతీలో కాంబినేషను. అంటే మా ఆయన మేము పిల్లలు చికెన్ అడిగారని చెప్పేసి కావాలని ఎట్టకారంగా అవుతారు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.